ఏంది సూర్య గారు? ఏమైనా ఐశ్వర్య గారికి? మీనాక్షి శ్రావణ్ల పెళ్లి విషయం తెలిసిపోయింది. రెడ్డి గారు ఎక్కడ? సాత్విక్ నాకు అప్పచెప్పి చాలా అర్జెంట్ పని మీద కడపకి వెళ్ళినారు. సాత్విక్, సాత్విక్, ఏంట్రా ఏంట్రా ఇది? ఈ కర్మేంట్రా నీకు? నేను ఇలా చూడ్డానిక నేను ఇన్ని రోజులు ఎంత తాపత్రయపడ్డాను. నిన్ను నిన్ను ఈ స్థితిలో చూడ్డానిక నేను ఇంత రిస్క్ తీసుకుంది. రే సాత్విక్, రే సాత్విక్, మాట్లాడరా సాత్విక్. మీనాక్షి, అయ్యో భగవంతుడా, సాత్విక్ ఏంట్రా ఇది? రే రే సాత్విక్, చూడరా చూడరా సాత్విక్, నేను అక్కని. సాత్విక్ చూడరా, సాత్విక్ ఇటు చూడరా, సాత్విక్ నేను అక్కన్రా. సాత్విక్ చూడరా, సాత్విక్, సాత్విక్, అయ్యో దేవుడా, సాత్విక్, రే 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 సాత్విక్, ఒక్కసారి నన్ను చూడరా. సాత్విక్, అక్క అని పిలవరా. సాత్విక్, రే సాత్విక్, ఎలా ఉండేవాడివి, ఎలా అయ్యావురా? సాత్విక్, రే సాత్విక్, సాత్విక్ నన్ను చూడరా. నేను ఐశ్వర్య అక్కని. ఒక్కసారి అక్క అని పిలవరా. సాత్విక్, అక్క అనరా, పిలు సాత్విక్. ఐశ్వర్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సాత్విక్ ఏం కాలేదు, జస్ట్ షాక్ అంతే. వాడికి తగ్గిపోతుంది. ఏంటి తగ్గేది? ఏంటి
వాడి జీవితం ఇలా నాశనం కావడానికి కారణం ఎవరు? నువ్వు నీ భార్య కాదా? ఐశ్వర్య, నీకు జరిగిందేంటో తెలియదు. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగిందో నువ్వు కాదు నేను చెప్తాను. అలేఖ్యకి వీడంటే పడదు. వీడి ప్రేమ అంటే లెక్కలేదు. తన మాటే నెగ్గాలి, తను అనుకున్నదే జరగాలి. అందుకోసం చంపడానికి కూడా వెనకడదు. అందుకే నా కడుపు మీద దెబ్బతీసింది. వాడి బతుకు మీద దాడి చేసింది. నా తమ్ముడి జీవితాన్ని నాశనం చేసింది. ఇదంతా తెలిసి నువ్వు ఆ జగ్గప్ప నాటకం ఆడారు. నన్ను మోసం చేశారు. నా తప్పనికి వీడి ప్రేమకి అర్థం లేకుండా చేశారు. ఐశ్వర్య ప్లీజ్. మీరందరూ కలిసి నా తమ్ముడి భవిష్యత్తుని సమాధి చేశారు. నాకు అబద్ధం చెప్పారు. ఐశ్వర్య, నీ మాట నీదేనా? మా మాట వినిపించుకోవా? అవును చెప్పాం. అందరం కలిసి నీకు అబద్ధమే చెప్పాం. ఎందుకు చెప్పావో తెలుసా? నీ కడుపు. ఎస్, మేము అబద్ధం ఆడింది నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం. అసలే దెబ్బతిని ఉన్న నువ్వు సాత్విక్ విషయం తెలిస్తే ఎంత హర్ట్ అవుతావో, గాయపడ్డ మనసుతో ఇంకేమైపోతావో, ఆ ఎఫెక్ట్ నీ బిడ్డ మీద ఎక్కడ పడుతుందని భయపడి ఈ నిజం నీ దగ్గర దాచావు. నీకు అబద్ధం చెప్పటం వల్ల మాకేంటి లాభం ఐశ్వర్య? చెప్పు. సాత్విక్ పెళ్లి తప్పిపోయినందుకు, వాడికి గతి పట్టినందుకు నాకు మాత్రం బాధగా ఉండదా? వాడేం పరాయివాడా? హ? నా దురదృష్టం సూర్య. మొదటి నుంచి ఇంతే. నన్ను ప్రేమించే వాళ్ళందరూ నాకు దూరం అవుతుంటారు. ప్రేమ పంచిన అమ్మా నాన్నలు, ప్రేమించిన నువ్వు, ప్రేమే జీవితం అనుకున్న బాబా, అందరూ దూరం అవుతున్నారు. కనీసం వీడన్నా తోడుంటాడనుకున్నాను. దేవుడు నాకెప్పుడు ఎప్పుడు అన్యాయం చేస్తున్నాడు.
ఐశ్వర్య 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 నాగిరెడ్డి లేడీ డాక్టర్ ఫోన్ చేయి. ఐశ్వర్య డాక్టర్ పద్నాలుగు ఉంటుంది. ఐశ్వర్య 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 నర్స్ లావణ్ణి కూడా ఫోన్ చేయి. అట్టగే సూర్య గారు. ఐశ్వర్య 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 $180/100 మేడం. ఇంజెక్షన్ ఎలా ఉంది డాక్టర్? కొత్తగా చెప్పేదేముంది సూర్య గారు? సేమ్ ప్రాబ్లం, సేమ్ వైబ్రేషన్స్, సేమ్ ట్రీట్మెంట్. డాక్టర్ మీకు ఆమె పరిస్థితి ఇది అని క్లియర్గా చెప్పాను. అర్థం కావట్లేదా? ఆమె చాలా డెలికేట్ సిచ్యుయేషన్లో ఉంది మిస్టర్ సూర్య. ఎప్పటికప్పుడు అమ్మయ్యా ఈసారి బ్రతికింది అనుకోవాలి. అది పరిస్థితి. ఆమెకు ఎలాంటి సున్నితమైన విషయాలు తెలియకూడదని చెప్పాను. మీకు పట్టదా? సాత్విక విషయంలో ఆమెకు అనుమానం ఉంది కాబట్టి ఈ విషయం తేలిగ్గా పోయింది. దీన్ని బట్టి ఇక నుంచి ఎలా ఉండాలన్నది మీరు నిర్ణయించుకోండి. మేడం నేనొస్తాను. టేక్ కేర్ ఆఫ్ హర్. ఏంటి లావణ్య ఇది? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నేనేం చేశాను సార్? ఇంకేం చేయాలి? ఐశ్వర్యని బయటికి పంపించొద్దు, కంటికి రేపలా చూసుకోమని చెప్పానా? తనున్న పొజిషన్ అంటే నర్సు నీకు తెలీదా? వదిలేసి ఊరుకుంటావా? సూర్య గారు, నేను ఆవిడకి నర్సింగ్ చేయటానికి వచ్చాను. అలాంటప్పుడు ఆర్డర్ వేస్తే వింటారా ఆవిడ? అప్పటికి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేశాను, కానీ ఆవిడ వినలేదు. ఆవిడ వింటం లేదని మీకు కాల్ చేశాను, మీరు లిఫ్ట్ చేయలేదు. ఇక నన్నేం చేయమంటారు? ఏంటి కంప్లైంటా? ఐశ్వర్య ఎలా ఉంది ఇప్పుడు? నేను బాగానే ఉన్నాను గాని ఏంటి లావణ్య నా మీద కంప్లైంట్స్ చేస్తోందా? మరి చేయదా ఏంటి? ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? సరే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మీదట నువ్వు టోటల్గా లావణ్య కంట్రోల్లో ఉండాలి, సరేనా? తను లేవమంటే లేవాలి, పడుకోమంటే పడుకోవాలి, తినమంటే తినాలి, టాబ్లెట్స్ చేసుకోమంటే టాబ్లెట్స్ చేసుకోవాలి. అమ్మో, మిగతావన్నీ పర్లేదు కానీ టాబ్లెట్స్ అంటేనే నాకు కాస్త చిరాకు. అదేంటమ్మా అట్టా అంటావు? అసలు అవే కదా ముఖ్యం. చిరాకంటే ఎట్టా? ఎగ్జాక్ట్లీ. సరే సరే కానియండి. ఆ, ఎంతకాలం బెదిరిస్తారు? మా బావ వచ్చే వరకేగా. మా బావ రానివ్వండి, అప్పుడు చెప్తాను మీ పని. సత్య మమతలోని మహిమలోని ఆదర్శాలే మావని, ఒకరికొకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని.
అనుభూతిలోగిలి ప్రేమ వాకిలి మాదే మాదని అనుభూతిలోగిలి ప్రేమ వాకిలి మాదే మాదని అపురూపం చెలిమి ధనమే కాదని చెప్పేశాముగా రోజులు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవ్వరిని కలవకుండా ఆఫీస్ పనులు బాబు పనులు తప్ప మరొక ధ్యాస లేకుండా ఉండాలి. నువ్వు చెప్పినట్టే 100 రోజులు ఆఫీస్ పనులు బాబు పనులు తప్ప వేరే ధ్యాస లేకుండా ఉంటాను. బాబు సూర్య, ఇది దైవ కార్యం. ఇలా చేయడం మంచిది కాదు.